ఇండియన్ బాక్స్ ఆఫీస్ని తగలబెట్టేశారు. మాస్ కంబ్యాక్, డ్రామాటిక్ కంబ్యాక్, అన్వేవరబుల్ కంబ్యాక్. ఎన్ని చెప్పినా తక్కువే విజయ్ దేవరకొండ గారి కంబ్యాక్కి. ఎందుకు అంటే ఆయన ఒక న్యూ యాక్టర్, ఒక ఇన్నోవేటెడ్ యాక్టర్గా కనిపించారు. ఆయన బాడీ లాంగ్వేజ్ అవని, ఆయన డైలాగ్ డెలివరీ అవని, ఆయన యాక్టింగ్ అవని, ప్రతిదీ కూడా టాప్ నాచ్. ప్రతిదీ కూడా ఎక్కడ ఎవడు వేలు పెట్టకుండా చేశారు. అంత బాగుండింది. ఎస్పెషల్లీ ఎమోషనల్ సీన్స్లో విజయ్ దేవరకొండ గారు కొన్నిసార్లు వీక్ యాక్టింగ్లో ఎమోషనల్ సీన్సే, అది మనందరికీ తెలుసు, యాక్సెప్ట్ చేయాల్సిన విషయం. కానీ నాట్ ఇన్ దిస్ మూవీ. గౌతమ్ తిన్ననూరి గారు, హ్యాట్స్ ఆఫ్ ఫర్ యూ, ద వే యూ హ్యాండిల్డ్ విజయ్ దేవరకొండ అండ్ దిస్ మూవీ. ఎందుకు అంటే ఒక లోలో ఉన్న మనిషి లైగర్ తర్వాత ఇంత టైం తీసుకొని వస్తున్నాడు. ఎలాంటి కంబ్యాక్ అయితే ఇవ్వాలో, తెలుగు ప్రేక్షకులు ఎలాంటి కంబ్యాక్ కోసం అయితే చూస్తున్నారో, ఫ్యాన్స్ ఎలా అయితే చూడాలనుకున్నారో అలా మీరు చూపించేశారు. సినిమాలో మైనస్లు ఏం లేవు, ల్యాగ్ కూడా ఎక్కడా లేదు. అసలు అంతా నీట్గా ఉండింది. దేవరా కాన్సెప్టే కాదు, నేను చెప్తా. ఒక దేవరా ఉండొచ్చు, ఒక సలార్ ఉండొచ్చు, ఒక కేజీఎఫ్ ఉండొచ్చు, ఒక బాహుబలి ఉండొచ్చు. అది కాన్సెప్ట్ అనేది మేబీ వాటితో మ్యాచ్ అవ్వచ్చు, లేకపోతే స్టోరీ లైన్ వాటితో సింక్ అవ్వచ్చు. బట్ స్క్రీన్ ప్లే ఇంపార్టెంట్. ఇక్కడ స్క్రీన్ ప్లే బాగుంటే సినిమా అనేది ఏ కాన్సెప్ట్ ఉన్నా, స్టోరీ సిమిలర్ ఉన్నా జనాలకి ఎక్కేస్తుంది. గౌతమ్ తిన్ననూరి గారు అది చేయగలిగారు. ఫస్ట్ మూవీ ఒక లవ్ స్టోరీ, నెక్స్ట్ మూవీ ఒక ఇన్స్పిరేషనల్ కంబ్యాక్, మూడో మూవీ మళ్ళీ ఇంకో జానర్ డ్రామా యాక్షన్ అడ్వెంచర్లోకి వెళ్ళిపోయారు. అండ్ ఇంకొకటి మెచ్చుకోవాల్సిన విషయం, ఒక పునర్జన్మ కాన్సెప్ట్ని మన మీద డైరెక్ట్గా రుద్దకుండా ఆ పునర్జన్మ ఏంటి, జనాల నమ్మకం ఏంటి, విజయ్ దేవరకొండ ఎందుకున్నాడు, అది మనకి అర్థమయ్యేలా చూపించారు. ఆ పునర్జన్మ అనే కాన్సెప్ట్ని 70 years బిఫోర్ అండ్ ఆఫ్టర్ని చాలా బాగా హ్యాండిల్ చేయగలిగారు. సో అందుకు హ్యాండ్స్ ఆఫ్. అండ్ నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్ళకి నేను ఒకటే చెప్తాను, మీరు ఇంకా సినిమాలు చూడటం బంద్ చేసేయచ్చు. లేకపోతే మీరే ఒక సినిమా చూసి సినిమా తీసి జనాలకు చూపించండి. అది నచ్చిందో లేదో మేము చెప్తాం. అప్పుడు